తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణలోనే ప్రాచీన బౌద్ధ వారసత్వం సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాలలో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ జైన్కో సిఎస్ఆర్ నిధులతో ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు 1.60 కోట్లు, గాజులబండ కట్టడాలకు సంరక్షణకు 23 లక్షల నిధులు మంజూరు చేశారు. ముందుగా మంత్రి ఫణిగిరిలో పురావస్తు శాఖ వారి తవ్వకాలలో లభించిన బౌద్ధ కళాఖండాల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంను సందర్శించి ఆసక్తిగా తిలకించారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఫణిగిరి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాలలో ఒకటని పేర్కొన్నారు. బౌద్ధుల యొక్క ధర్మం, శాంతి, అహింస, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిందని, బుద్ధుడు 29 సంవత్సరాల వయసులో రాజ్య సౌఖ్యాలు వదిలేసి దేశ సంచారం చేస్తూ ప్రజలకు జ్ఞానోపదేశాలు చేశారని, మన కోరికలను అదుపులో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని, నేను నాది అనే వాటిని వదిలేసి మనం మనది అనుకున్నప్పుడు బాధలు ఉండవని, మన ఆలోచన విధానాలే మన కోరికలకు మూలమని బోధించిన బుద్ధుని బోధనలు మరవవద్దన్నారు. ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ఇది బుద్ధుడు నడియాడిన పవిత్ర నేలని, దీనిని ఇంకా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరి మీద ఉందని, ప్రభుత్వం నుండి ఇంకా నిధులు మంజూరు చేసి మెయిన్ రోడ్ నుండి ఫణిగిరి గుట్ట వరకు డబుల్ రోడ్ మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరగా ఎమ్మెల్యే విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి 5 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర ఎంతో గొప్పదని, అలాంటి చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ఇలాంటి బౌద్ధ కట్టడాలు మన జిల్లాలలో ఉండటం మన జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఫణిగిరి క్షేత్రం దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ్ నాయక్, ఓఎస్డి రాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి, మల్లు నాయక్, ఫణిగిరి, గాజులబండ గ్రామాల సర్పంచులు ఎర్ర స్వాతి, వంగూరు దామోదర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. सर ग्रुप पड़ा सर फोटोग्राफ चेल चेल सर 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 चेल అదేవిధంగా శ్రీ సేవిటి వెంకన్న గారు వ్యవసాయ కమిటీ చైర్మన్ వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జరిగింది.
అయితే ఈ బౌద్ధ క్షేత్రాలన్నింటినీ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్ లోని అనేక మార్లు పీపీటీ ఇవ్వడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్ గురించి టీఎస్ లక్ష్యంతో గౌరవ మంత్రివర్య గారు ఆమోదించడం జరిగింది. దానిలోని ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఈ యొక్క పనిగిరి గ్రామంలోని 1,60,60,00,000 రూపాయలతో ఈ యొక్క త్రవ్వకాల్లో బయలుపడిన ఈ సత్యం 10 కోట్ల రూపాయల బౌద్ధ క్షేత్రాలైన నీలకొండపల్లి, పనిగిరి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. అసలు మనం ఈ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా అసలు బుద్ధుడు ఎవరు? తక్షశిల అంతేనా? అంటే ఒక సామ్రాజ్యానికి రాజు, రాజవంశుడు రాజు. మరి రాజకుమారుడు అంటే రాజవంశుడు అంటే అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించేటువంటి కుటుంబం, ఒక రాజ్యాధి నేత. మరి అటువంటి రాజు ఎందుకని ఈరోజు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మనం తలుచుకుంటా ఉన్నాం. మరి ఒకసారి మనం 2 మాటలు బుద్ధుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బుద్ధ భగవానుడు అంటున్నాం. ఒక రాజు భగవానుడు ఎట్లయిండు అంటే 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి ఆ బుద్ధుడు వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే మరి భార్య కుమారులు కలిసి ఆ రాజ్యాన్ని వదిలేసి ఈ యొక్క డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పనగిరి ఊరు కావచ్చు, పనగిరిలో ఉన్న ఈ సైట్ సంబంధించి చరిత్ర ఏందో పుస్తకాలు చదివి ఉండే ఈరోజు ఇక్కడ చూడడం కావచ్చు, ఇక్కడ ఉన్న అంశాలు చూసి మన భారతదేశం ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రత్యేకంగా దీంట్లో పనగిరి చరిత్ర ఎంతో గొప్పది అని తెలుసుకుంటే చాలా సంతోషం. వారు ఇంత వివరంగా మనకి తెలియజేశారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన సాంప్రదాయానికి, ఆ సైట్స్కి, ఇక్కడ ఉన్న ఆర్కియాలజికల్ హెరిటేజ్కి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు వారు చొరవతోటి ఒక బుద్ధిస్ట్ సర్కిట్ కింద 5 సైట్లలో ప్రత్యేకంగా మనకి ఈ పనులు చేపట్టడానికి ప్రత్యేకంగా శాంక్షన్లు ఇవ్వడం, అందరు ఆర్కియాలజీలో ఉన్న ఈ అంశాల మీద ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకి మొబిలైజ్ చేసి ఆదేశాలు ఇచ్చి వారికి దీనికి అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకి గైడెన్స్ ఇస్తూ అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ ఉన్న మంత్రి గారికి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది.